యేసయ్య ఎంత గొప్పవారో తెలుసా? యేసుక్రీస్తు ఎవరో నీకు నాకు తెలుసా? అవును కదా, ఆయన యొక్క దేవుడు అని అనుకుంటున్నాం, దేవుళ్ళందరిలో దేవుడు అనుకుంటున్నాం. అసలు ఆయన ఎవరు? ఆయన గొప్పవారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు యేసయ్య ఎవరో మొట్టమొదటిగా తెలుసుకుంటే మన అవసరత ఏంటో మనకు అర్థమవుతుంది కదా. యేసయ్య ఎవరో మనం తెలుసుకుందామండి. మనం అనుకుంటాం యేసుక్రీస్తు ఎవరంటే ఆ క్రిస్టియన్ దేవుడు అండి. ఇప్పుడు అందరూ క్రిస్మస్ అని జరుపుకుంటా ఉంటారు. వాళ్ళ దేవుడు అండి, ఆయనే యేసయ్య, వారి దేవుడు అండి. ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన దేవుడు అండి, ఎక్కడో ఆ యొక్క ఇశ్రాయేలులో పుట్టిన దేవుడు అండి అని అందరూ అనుకుంటారు. అసలు యేసయ్య ఎవరో ముందు మనకి తెలియాలి కదా. మనము క్రిస్మస్ అంటున్నాం, అసలు యేసుక్రీస్తు ఎవరో అసలు ఏంటో మనకి తెలియాలి కదా. ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD మనం చూద్దామండి. ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే మొట్టమొదటిగా యేసయ్య 100% దేవుడు, 100% మనుష్యుడు. మొట్టమొదటి పాయింట్లో ఏ చూసినట్లయితే దేవుడు జీసస్ 100% గాడ్ అండ్ 100% మనుషుడు, మానవ రూపంలో ఉన్న వ్యక్తి. ఒక్కసారి ఎలా చెప్పగలవు అంటే ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం మనందరికీ తెలుసు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము వచనం మనం చూసినట్లయితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. చూసారండి, ఆ వాక్యమైన దేవుడు దేవుని యొద్ద ఉన్నారు అంటే 100% దేవుడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివసించింది. అసలు యేసుక్రీస్తు ఎవరు అంటే మనం ఈ విషయం తెలుసుకోవాలండి. ఆయన మానవ రూపంలో వచ్చారు, మనుషుడిగా వచ్చాడు, మనుషులందరికంటే గొప్పవాడు కాదు. ఆయన 100% దేవుడు, 100% మనుష్యుడు అని నువ్వు నేను గ్రహించాలి. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆ యొక్క ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే గొప్పవాడు, ఈ దేవుళ్ళకు అది కాదండి. ఆయన 100%గా ఏ విధంగా అయితే ఒక దేవుడికి ఉండాల్సిన ఆ యొక్క క్వాలిటీస్ అన్నీ ఉన్నాయో అదే విధంగా 100% మనుష్యుడిగా ఉన్నారు. ఈ రెండు వాక్యాలను బట్టి ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే యేసయ్య మన దోషములను ఆయన మీద వేసుకొనెను. ఆయన 100% దేవుడు, 100% మనుషుడని చూసాం కదా. బి చూసినట్లయితే యేసయ్య మన పాపములను ఆయన మీద వేసుకొనెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6 వచనాలు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతని మీద అంటే మనందరి పాపాన్ని ఆ యేసయ్య మీద మోపేశారంట. యేసయ్య మీద మోపేశారు. ఆ యొక్క యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చూస్తే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. చూసారా, ఆయన ఆ దేవుడై వచ్చి ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే మనము, నువ్వు నేను చేస్తున్న పాపాలను ఆయన మీద వేసుకున్నారు, ఆయన మీద వేసుకున్నారు. ఇక్కడ యెషయా గ్రంథం 53లో చూసినట్లయితే అందరము తోవ తప్పిపోయాం, గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం. కానీ మన ఆలోచనలు చెడ్డవి, మన చూపులు చెడ్డవి, మన తలంపులు చెడ్డవి, మన క్రియలు భయంకరమైనవి. అటువంటి విధంగా జీవిస్తున్న మనము, తప్పిపోయిన మన యొక్క పాపాలను దేవుడు ఆయన మీద వేశారు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను. ఇప్పుడు అర్థమైంది కదండి. 1లో ఏ చూసాం, 100% దేవుడు, 100% మనుషుడు. తర్వాత ఆయన మన దోషములను ఆయన మీద వేసుకొనెను అని చూసాం. 1లో సి చూసినట్లయితే యేసయ్య తాను మరణించాలని తెలిసి కూడా ఈ లోకానికి వచ్చారు. యేసయ్య ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే ఆయన పుట్టారు డిసెంబర్లో, కానీ ఆయన పుట్టినప్పుడు ఆ యొక్క మరణించాలని తెలిసి కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. ఒక వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 44-45 వచనాలు. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. చూసారా,
దేవుడికి తెలుసు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ నా మీద మోపబడతాయి, నా మీద వేస్తారు దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న పాపులందరి కోసం నేను మరణించాలి అని తెలిసి అనేక సార్లు యేసయ్య ఆ యొక్క సువార్తల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఎన్నోసార్లు ఆ యొక్క శిష్యులకి మనుష్య కుమారుడు అప్పగించబడు సమయం వస్తుంది, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుతున్నాడు అని వారందరికీ చెప్పారు. కానీ వారికి ఆ విషయం మరుగు చేయబడేటట్లు దేవుడే చేశారు. ఒక మనిషి చనిపోతాడంటే మిగతా వారు ఎంత బాధపడతారండి. కానీ అందుకని దేవుడు ఆ విషయాన్ని వారికి మరుగు చేసి ఆ విషయాన్ని వారికి తెలియకుండా చేశారు. చూసారా, తను చనిపోవాలని తెలిసినా కూడా ఆ దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు. నాలుగవదిగా ఫస్ట్ పాయింట్లో చివరిగా చూసినట్లయితే యేసయ్య తన్ను తాను తగ్గించుకున్నారు. మనం చూసాం ఏంటంటే యేసయ్య ఎవరు అంటే 100% దేవుడు 100% మనుషుడు అని చూసాం. 100% కలిగిన ఆ దేవుడు తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరన్నా మనకున్న స్టేటస్ని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న పొజిషన్ బట్టి మనం అంతగా తగ్గించుకుంటామండి. ఎంతగా అంటే సిలువ మరణం పొందినంతగా ఆయన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించగలడండి. శూన్యంలో సమస్తాన్ని చేయగలిగిన గొప్ప దేవుడు ఎంతగా అంటే నీ నా కోసం సిలువ మరణం పొందినంతగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చారు. ఇప్పుడు అర్థమైందా యేసయ్య అంటే ఎవరో? యేసయ్య అంటే ఎవరో తెలుసా? మొట్టమొదటి పాయింట్లో ఏ చూసినట్లయితే 100% దేవుడు 100% మనుషుడు. బి చూసినట్లయితే యేసయ్య నీ నా పాపములు ఆయన మీద వేసుకున్నారు, నీ నా పాపములను ఆయన మీద వేసుకున్నారు. ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే యేసయ్య తను మరణిస్తానని తెలిసి కూడా ఈ లోకానికి వచ్చారు. లాస్ట్ పాయింట్ చూసినట్లయితే ఎంతగా తను తాను తగ్గించుకున్నారంటే సిలువ మరణం పొందినంతగా. అంటే నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించి ఈ లోకానికి వచ్చారో కదా. అర్థమైందా? అసలు యేసుక్రీస్తు ఎవరో అర్థమైందా? ఆయన 100% దేవుడు 100% మనుషుడు. అంతేకాదు సిలువ మరణ పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు, మన పాపములను ఆయన మీద వేసుకున్నారు, మరణించాలని తెలిసినా కూడా ఈ లోకానికి వచ్చారు.